ఘట్టములలో అమ్మగా వ్యవహరిస్తాడు. యెషయా గ్రంథం 46:4. యెషయా గ్రంథం 46:4. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే, నేనే చేసి ఉన్నాను, సంక పెట్టుకుని వాడును నేనే. ఏమండి, పురుషుడు ఎప్పుడన్నా చంకనేసుకుంటాడా? పురుషుడు ఎప్పుడైనా బిడ్డను చంకనేసుకుంటాడా? అవమానంగా ఫీల్ అవుతాడు. వాడు ఎన్ని కిలోలు బరువు ఉన్నా సరే నిలువుకే ఎత్తుకుంటాడు. నిలువుకి ఎత్తుకొని అట్లా టీవీకి నడుస్తాడు పురుషుడు. తండ్రి చంకన ఎక్కురా అంటాడా? ఎప్పుడన్నా మీ నాన్న అటు చంకన ఎత్తుకున్నాడు నిన్ను? నో. భుజం మీద. అవునా? అమ్మకి కొంచెం అవకాశం దొరికినా చంకనేసుకోవడానికి ట్రై చేసింది. అవునా? ఇక్కడ నిన్ను ఎత్తుకొని వాడను నేనే, చంక పెట్టుకొని వాడను నేనే అంటే ఎత్తుకొని వాడను అన్న కాడ మీ నాన్నను రా అంటున్నాడు. చంక పెట్టుకొని వాడను నేనే అంటే మీ అమ్మనయ్యా అంటున్నాడు ఆయన. ఇంకేం కావాలండి? ఇట్లా ఎన్ని చోట్ల ఉందో. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను కరుణింపక మానునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువనన్నాడు. సియోను కుమారి, యెహోవా నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. అది చూడ, సైడ్ యాంగిల్లో చూడండి, యేసయ్య ఎట్లా ఎత్తుకున్నాడు ఆ బిడ్డను. చూడండి ఎట్ట కూర్చోబెట్టుకున్నాడు. చూడ, హ్యాండ్స్ ఎలా పెట్టాడో చూడు. ఆ ఫోటో అంటే చాలా బాగా నచ్చుతుంది నాకు. అది అమ్మ పెట్టినట్టు పెట్టాడు చూడు, హ్యాండ్స్ ఇలాగా. అంత ఇష్టమండి మనం అంటే ఆయనకి. అలా నిన్ను చంకన పెట్టుకుని ఎన్నోసార్లు మోసాడు. ఇప్పుడు కూడా మోస్తానే ఉన్నాడు ఆయన. ఇప్పటికీ ఈ రోజు కూడా మురికి గుడ్డ లాంటి బతుకులు మనయ్. ఇప్పటికీ చంకన పెట్టుకుని మోస్తున్నాడు ఆయన. చంకలోనే ఉన్నావు. తెలుసుకునే ఒక తల్లిగా, తండ్రిగా, అన్నగా, ప్రియుడుగా ఆయన ఏం చెప్తున్నాడు చూడు. నువ్వెక్కడ, ఆయన ఎక్కడ అనుకోవద్దు. ఆయన కోటాను కోట్ల నక్షత్రాలు, మండలాలు, గ్రహ మండలాలు, నక్షత్ర మండలాలు, నక్షత్ర కుటుంబాలు, పాలపుంతలు, మిల్కీ వేస్ అన్ని కలిపిన విశ్వం. ఈ విశ్వం అంతా భూలోక సంబంధమైన, భూమి మీద, భూమి ఆకాశం కిందదైతే ఆకాశం పైన ఇంకా కోటాను కోట్ల లోకాలు, ఆకాశం కింద కోటాను కోట్ల లోకాలు. అసలు లెక్క పెట్టలేనన్ని ప్రపంచాలు నిర్మించిన ఆయన మీ నాయన. ఆయనే మీ నాయన. ఆయన ఏంటో నీకు అర్థమైతే ప్రతి దానికి నాన్న దగ్గరికి పరిగెత్తుతాం. ప్రార్థనకు పోదామంటే ప్రార్థన చేద్దాం అన్నవు. అసలు ఇక అది ఎవడు చెప్పే పనులే, నువ్వే పరిగెత్తుతావు. అట్లా ఇక ఏదైనా సరే నీలో ప్రేమను ఉత్పత్తి చేయనది ఆయనను సరిగా ఎరుగుటయే. తండ్రి, నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఇలా పరలోక తండ్రిని, యేసయ్యను సరిగా మనకు ఎరిగింపజేసేవాడే పరిశుద్ధాత్మ. ఆయన తెలియజేసిన ప్రత్యక్షతలు ఇవన్నీ గ్రంథములో. పరిశుద్ధాత్మయే లేనిది యేసుక్రీస్తు నెరుగుటెరుగుటే గాదది. ఆ ఆత్మ తేటపరుస్తున్నాడు ఆయన మనకేమై ఉన్నాడు. ఇప్పుడు నాలుగే చెప్పా, చాలా వస్తాయి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని, నీ భారమును భరించే దగ్గర ఆయన భర్త. అంతేనా? బంధువులు ఎంతమంది ఉన్నారో మీకు నాకు తెలియదు, కానీ ఆప్త బంధువు మాత్రం యేసే. ఊరు పేరు మీకు ఇబ్బంది లేదుగా. ఊరు పేరు ఉరువులు పరువులు మది ఊడగొట్టబడినను గాని, కురిమితో క్రీస్తేసుడుండగా కొదువరాదు గొప్పయు పోదు. యేసువంటి ప్రియ బంధుడు నాకిక ఇహ పరములలో లేడన్నా.
యేసువంటి ప్రియ బంధుడు నాకిక ఇహ పరములలో లేడన్నా. ఆసురముగా నిజ భక్తుల మది కది అనుభవ గోచరమెపుడగునన్నా. ఆసురముగా నిజ భక్తుల మది కది అనుభవ గోచరమెపుడగునన్నా. యేసువంటి ప్రియ బంధుడు నాకిక ఇహ పరములలో. తల్లిదండ్రులు మరచిన గాని తాను వదలడెప్పుడు మమ్ము. తల్లిదండ్రులు విడచిన గాని తాను వదలడెప్పుడు మమ్ము. ఉల్లమునెత్తి పిలిచిన వేళ నోహోయను చూదరికి వచ్చు. ఉల్లమునెత్తి పిలిచిన వేళ నోహోయను చూదరికి వచ్చు. యేసువంటి ప్రియ బంధుడు నాకిక ఇహ పరములలో లేడన్నా. భాసురముగా నిజ భక్తుల మది కది అనుభవ గోచరమెపుడగునన్నా. భాసురముగా నిజ భక్తుల మది కది. యేసయ్యను గూర్చి భాసురముగా నిజ భక్తుల మదికి అనుభవ గోచరం అంటే అనుభవం ఎప్పుడొస్తుందో, ఆయన అలా ఎప్పుడు తెలుసుకుంటారో అని అడుగుతున్నాడు. ఆయన పాడుతున్నాడు. అవునా? భాసురముగా నిజ భక్తుల మదికది అనుభవ గోచరం ఎప్పుడగునన్నా. ఎప్పుడు తెలుసుకుంటారన్నా ఆయన్ని మీరు? దగ్గర వండన్నా, ప్రేమించండి అన్నా. ఇది మీకు అర్థమైతే ఆ ప్రేమ అదే మొలిచిద్దన్నా మీలో. దినదిన ప్రవర్ధమానమై వర్ధిల్లిద్దన్నా. రోజుకు ఒక విధంగా అర్థం చేసుకో ఆయన్ని, రోజుకు ఒక విధంగా ధ్యానించి ఆయన్ని. ఇప్పుడు 5 రకాల భర్తగా వచ్చేసాడు, బంధువుడుగా వచ్చేసాడు, అంతేనా? ది బెస్ట్ ఫ్రెండ్, మంచి స్నేహితుడు. మంచి స్నేహితుడు విడువక ప్రేమించును. అంతేకాదు ప్రాణం కూడా పెట్టును. మిగిలిన స్నేహితులు పెడతారో పెట్టరు, యేసయ్య పెడతాడు. ఒక మంచి స్నేహితుడుగా యేసు నీకు అర్థమయ్యాడా? మన పర్సనల్స్ అన్ని ఫ్రెండ్స్గా చెప్పుకుంటాం, ఇంట్లో చెప్పం. వాడికి చెప్పుకుంటాం. వాడు ప్రాణ స్నేహితుడు అంటే వాడికి చెప్పుకుంటాం. ఆమె ప్రాణ స్నేహితుడు అంటే ఆమెకి చెప్పుకుంటాం. అన్నీ చెప్పుకోలేము ఇంట్లో. కాబట్టి అక్కడ చెప్పుకోవటానికి దాచినవి, ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పదాచినవి స్నేహితునికి చెప్పుకుంటాం. తోడబుట్టిన వారికి కూడా చెప్పదాచినవి స్నేహితునికి చెప్పుకుంటాం. కాబట్టి నువ్వు ఒకవేళ అట్లా చెప్పాలనుకున్నా అది కూడా నేనే దా అంటాడు. నువ్వు ఏ కోణంలో కావాలో, నీకు ఏ కోణంలో చూడు, నేనే కనపడతాను నీకు అంటాడు. ఇప్పుడు నేను చెప్పిన ఎన్ని వచ్చినాయి? 7. ఇక ఆ కోణంలో నువ్వు ధ్యానించు. నాయకుడుగా, రాజుగా, రక్షకుడుగా, సృష్టికర్తగా, విశ్వానికి చక్రవర్తిగా, సార్వభౌముడుగా, సర్వాంగ సుందరుడుగా అన్ని కోణాలలో ఆయనే కనపడతాడు. ఫైనల్లో ఫినిషింగ్ టచ్ అంత యేసే అన్నాడు మూర్తి గారు. ఇక లేండి. నా భాష, నా ఊసు, నా ఆశ, నా యాస అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. పాడు. అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. నా భాష, నా ఊసు, నా ఆశ, నా యాస అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. మరే యేసు పాదాలన్న పాడుతూ నా అనుభవం అంతా యేసే అంటాడు. నా అనుభవం అంతా యేసే. నా కాంతి, నా శాంతి, నా కాంతి, నా శాంతి. జయంతి వర్ధంతి, నా వర్ధంతి, నా జయంతి.
వర్ధంతి నా వర్ధంతి నా జయంతి అంతా యేసే జగమంతా యేసే అంతా యేసే జగమంతా యేసే మనసారా అంతా యేసే జగమంతా యేసే నా హీరో అంతా యేసే నా కింగ్ జగమంతా యేసే నా శాంతి నా కాంతి జయంతి జయంతి నా జయంతి జయంతి అంటే తెలుసా పుట్టినరోజు, వర్ధంతి అంటే తెలుసా పోయిన రోజు. జయంతి వర్ధంతి నా వర్ధంతి నా జయంతి జయంతి వర్ధంతి నా వర్ధంతి నా జయంతి అంతా యేసే జగమంతా యేసే అంతా యేసే జగమంతా యేసే అంతా యేసే జగమంతా యేసే అంతా యేసే జగమంతా యేసే. దేవునికి మహిమ. ఆయన యేసు పాదాలన్నా ఆయన పాడాడు ఆ పాట, రాసింది మూర్తి గారు. వాళ్ళ అనుభవం చూడండి, అంతా యేసే. ఎవరో ఒక ఆయన అన్నాడంట, నీ మాట ఏంది అని. ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి మన మాట యాస, అవునా? మనకి వాళ్ళ మాట యాస. అట్లా నీ మాట మాకు యాస అంటే ఓకే, నా మాట మీకు యాసగా ఉంటే నా యాస కూడా యేసే అన్నాడంట. నా వదిలే టైం చాలదా, వదిలే టైం చాలదా, ఇంకా అన్నీ నేనే పడితే ఇంక మీరేమంది ఇంకా ఇంటికి పోతారా? కాబట్టి మీరు వాడుకోండి పోయి. ఎంతమందికి మ్యాటర్ అర్థమైంది? పాయింట్ ఏనా? ఈ కోణంలో దేవుని టచ్ చేస్తే ప్రేమ గ్రోత్ అయిద్దా, ఏముండదంటారా? అంతే, పొంగి పొర్లిద్ది. దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ట్రై చేయి, దగ్గరగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. మేలులో తలపోయటమే కాదు, ఆయన మీ నాన్నని గుర్తిస్తే ఏమి చేయకపోయినా సరే నాన్నని ఇష్టపడతా. ఆయన నీకు అమ్మగా అర్థమైతే, అమ్మ నీకు ఏమి ఇయ్యకపోయినా చేయకపోయినా సరే అమ్మని ప్రేమిస్తా. అమ్మ ఎడబాటును తట్టుకోలేవు. అమ్మ ఉంటే బాగుండు అనుకుంటావు, ముఖ్యంగా నీకు బాగలేని వేళ. నీకు తెలుసా, మన కోసం ఆయన చాలా తప్పిస్తాడు యేసయ్య. నిన్న గోపి అని పరిచారకుడు, వాడిని పురుగు ముట్టింది, హాస్పిటల్లో ఉన్నాడు. నాకు తెలిసి నేను వెళ్తే ఆ హాస్పిటల్ ఎంట్రన్స్లో తల్లి ఉంది. నన్ను చూసి పెద్దగా కేక వేసి ఏడ్చింది. నేను కనపడంగానే చూసి ఏడ్చి అలాగొచ్చి పట్టేసుకుంది. ఏం కాదమ్మా, ఏం కాదు, ఏం కాదు అంటే అదే ఆపట్లా ఏడుపు. ఘోరాతి ఘోరంగా ఏడుస్తుంది. అంటే తన బిడ్డకి ఏమన్నా అయిద్దేమో, తన బిడ్డకి ఏమన్నా అయిద్దేమో. నా ప్రాణం పోయినా పర్వాలేదు, వాడు బాగుండాలి, వాడు బతికుండాలి, వాడు క్షేమంగా ఉండాలి. ఒక తల్లి తన బిడ్డ కోసం అంత పరితపిస్తుంటే నాకు అక్కడ నేను ఇప్పుడు ఆలోచిస్తే కూడా నాకు అదే కనపడుతుంది. ఒక అమ్మకి అంత మమత ఉంటే యేసయ్యకి నా మీద ఇంకెంత మమత ఉంటుంది, యేసయ్యకి ఇంకెంత మమత ఉంటుంది. తల్లి అన్న మర్చిపోయితే నేను నిన్ను మర్చిపోనన్నాడే, నేను సంకనెత్తుకుంటాను అన్నాడే. కాబట్టి బిడ్డలారా, నేను చెప్పిన కోణంలో యేసయ్యని మీరు చూడగలిగితే మీకు ఎవ్వరు బలవంతం ఉండదు. ఇక మీకు హార్ట్ఫుల్గా మీరే దగ్గర అవుతారు. మారు మనసు పొందు అని చెప్పే అవసరం ఉండదు, నువ్వే పొందుతావు. బాప్తిస్మం పొందు అని చెప్పే అవసరం ఉండదు, నువ్వే పొందుతావు. నాకు ఆ తండ్రి కావాలి, ఆ తల్లి కావాలి, అన్ని తానై ఉన్న యేసు కావాలి, యేసు కావాలి. నువ్వే పరిగెత్తుతావు, నిన్ను ఎవడు ఆపలేడు. ఏ కులం ఆపదు, ఏ మతం ఆపదు, ఏ బంధాలను బంధాలు ఏవి ఆపవు. అన్నిటిని అధిగమించింది యేసయ్యతో మనకున్న అనుబంధం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నీకు అర్థమైతే ఆయన చిత్తం నెరవేర్చకుండా నువ్వు ఉండలేవు. ఆయన నీకు అర్థమైతే
నీ తండ్రి రాజ్యాన్ని వ్యాపించకుండా, స్థాపించకుండా, దానికోసం పోరాడకుండా నువ్వు ఉండలేవు. మీ నాన్న నీకు అర్థమైతే మీ నాన్న మయంపరచకుండా ఉండలేవు. మామూలు నాన్న గురించి గొప్పలు చెప్పుకుంటాం మనం. ఒరిజినల్గా ఆయన నిజంగా గొప్పవాడు. ఇంకా ఆగుతామా? కానీ అర్థం కావాలి. నేను చెప్పిన కోణంలో దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ధ్యానించండి. ఆటోమేటిక్గా మీకే ఇంట్రెస్ట్ వచ్చింది. మీలో ఆ ప్రేమ అభివృద్ధి చెందటం మీకే అర్థమైతే కృప మనందరికీ తోడై ఉండనుగాక. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? కూటమి అయిపోయిందనే లేదు. దేవుడు మరొక కోణంలో రకరకాలుగా మనకి గ్రహింపులోకి వచ్చాడు. రైట్, ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, నీ పరిశుద్ధ పాదాల చెంత నీ పిల్లలందరూ వచ్చున్నారు. మాకు ఒట్టి దేవుడుగానే కాదు, నాన్నగా, అమ్మగా, అన్నగా, ప్రియునిగా, భర్తగా, బంధువుగా, రాజుగా, రక్షకునిగా, నాయకునిగా, స్నేహితునిగా, రకరకాలుగా మాకు నువ్వు ఈరోజు నిన్ను బయలుపరుచుకున్నావు. నన్ను ఎలా ఎరుగున్నావు నువ్వు? నేనేం తెలుసు నీకు? ఎట్లా తెలుసు నీకు? నువ్వు నాకు నాన్నగా తెలుసు యేసయ్యా, నా అమ్మగా తెలుసు నువ్వు. అవును బిడ్డ, నీకు తల్లిదండ్రి ఇద్దరు లేకపోయినా నీకు ఆయనే తల్లి, ఆయనే తండ్రి. నువ్వు ఆయన అమ్మ అని పిలవచ్చు. నువ్వు కలవరంలో అమ్మ అని పిలిస్తే యేసయ్యే పరిగెత్తుతాడు, నాన్న అని పిలిస్తే ఆయనే పరిగెత్తుతాడు. గుండె చెదిరి వ్యాధి భయమో, మరణ భయమో, సమస్యల భయమో, అప్పుల భయమో, మరి ఏ భయమో నువ్వు కలిగి ఉంటే, నానా నాకు ఈ విషయంలో భయంగా ఉంది నానా అని నువ్వు కలవరంలో కేక వేస్తే నీ దగ్గరకు వచ్చి కూర్చుని నిన్ను ధైర్యపరిచి, స్వస్థపరిచి, విడిపించే నాన్న ఆయనే. ప్రేమగల తండ్రి కొడుకు కన్నీళ్లు చూసినప్పుడు ఏమంటాడు తెలుసా? నువ్వు ఏడవాకురా, అవసరమైతే ఉన్నదంతా అమ్మేసైనా సరే నిన్ను బయటికి తెస్తాను, బాధపడవాకయ్యా అంటాడు నాన్న. అంతకంటే గొప్ప నాన్న, తన ప్రాణమే ఇచ్చిన నాన్న నీకున్నాడు. భయపడతాడు. అవసరాన్ని బట్టి కొన్ని సమస్యలు నిన్ను మంచివానిగా చేయటానికి, నిన్ను పరిశుద్ధునిగా చేయటానికి, దీనుడిగా చేయటానికి, నీలో ఆయన వ్యక్తిత్వాన్ని రూపుదిద్దటానికి కొన్ని శ్రమలు నీకు అనుమతించాడు తప్ప ఆయన నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. కొన్ని ప్రతికూలతలు నీ జీవితంలో అనుమతించకపోతే నువ్వు మాట వినవు. తప్పనిసరి పరిస్థితుల్లో నిమిషమాత్రము నీ మీద కోప్పడాల్సి వచ్చింది. గొప్ప వాత్సల్యంతో మరలా నిన్ను స్వస్థపరిచి, మరలా నిన్ను విడిపించి, నీకు పూర్ణ ఆరోగ్యమును, స్వస్థత మరలా రప్పించి ఆయనే నిన్ను సమకూర్చువాడు. ధైర్యం తెచ్చుకో, ఆయన వైపు మళ్ళుకో, ఆయన యుద్ధ దీనంగా మొరపెట్టుకో. ఆయనతో మాట్లాడు, మనసు విప్పి. నాన్నతో మాట్లాడినట్టు, అమ్మతో మాట్లాడినట్టు, అన్నతో మాట్లాడినట్టు ఫ్రీగా సమీపంగా వెళ్ళి మాట్లాడు. ఆత్మ ప్రోత్సహిస్తున్నాడు. తండ్రి, నీ బిడ్డలకి ఇవన్నీ నీ ఆత్మ ద్వారా తెలియజేశాను. నేను సహా వీటిని అధ్యయనం చేసి మరి ఎక్కువగా నీకు దగ్గరై నీవు నాకు అనుగ్రహించిన బిడ్డల్ని కూడా నీకు సమీపంలోకి తేవడానికి సహాయించు. ఎంతమంది ఎన్ని రకాల వ్యాధుల్లో, బాధల్లో, శోధనల్లో, కన్నీళ్లలో, కష్టాలలో, మరణ పడకలో ఉన్నారో నా జరడగేస్తున్నాంలో వారికి విడుదల కలుగునుగా. వారి సర్వ శరీరం ఆరోగ్యవంతమై వారి శ్రమలన్నీ తొలగిపోయి సమాధానం కలగాలి. ఈరోజు నవ్వుల పాలైన జీవితాలే రేపు ఆనందకరమైన అనుభవాల్లో సాక్ష్యాలు ఇవ్వాలి. ఈరోజు కన్నీళ్ళే అన్నపానాలుగా ఉన్న కుటుంబాలు రాబోతున్న రోజుల్లో ఆనంద బాష్పాలు రాల్చాలి. ఆత్మీయతలో దిగజారిన వ్యక్తులే రాబోతున్న రోజుల్లో ఆత్మీయతలో ప్రజ్వలించాలి. కనికరించు. ఇక్కడున్న వారు లైవ్ ద్వారా వీక్షించేవారు ఎంతమంది విషయాలు విన్నారు? వారందరి హృదయాల్లో నీ ఎడల నూతనంగా ప్రేమ పుట్టించు. నీ అందలి ప్రేమతో మమ్మల్ని నింపు తండ్రి. నీ అందలి ప్రేమతో మమ్మల్ని నింపు. మేము నిన్న ప్రేమించుటలో విస్తరించున్నట్లు మాకు కృపనివ్వు. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి రోగుల గది వ్రాసి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు. బిడ్డలకు మేలు చేయి, ఆశీర్వదించి గొప్ప సాక్ష్యాలు పంపించు. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడే నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకే చే, ప్రవేశ రక్తమునకే చే, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.
జయ హే 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 జయ జయ దేవసుత జయ జయ విజయ సుత జయ జయ దేవసుత జయ జయ విజయ సుత జయ హే జయ హే జయ హే జయ హే
జయమని పాడెదను, నా విజయము పాడెదను. జయ హే ఆహా, జయ హే జయ హే జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుత, జయ జయ విజయ సుత. మళ్ళా జయ జయ దేవసుత. సూపర్ పాడండి, బాగా పాడుతున్నారు. ప్రార్థన కాలము బహు ప్రియమాయను, బహు ప్రియమాయను, సార్థకమాయను దేవుని వాక్యము, దేవుని వాక్యము. ప్రార్థన కాలము బహు ప్రియమాయను, సార్థకమాయను దేవుని వాక్యము. ప్రార్థనలే బలిపీఠములాయెను, ప్రార్థనలే బలిపీఠములాయెను. జయమని పాడెదను, నా విజయము పాడెదను. జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుత, జయ జయ విజయ సుత. జయ జయ ఇంకొక చరణం